హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి ముందుగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే మాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. వీడియోస్ మంచి మంచి పెట్టాలనిపిస్తుంది. ఎంత మంచి వీడియోస్ పెట్టినా మీరు లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుంటే ఇంట్రెస్ట్ అనిపించదు. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మా షాప్లో స్నాక్స్ ఐటెం చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చాలామంది అన్ని వంటలు వచ్చు కదా మీకు, వీడియోస్ పెట్టండి, సపరేట్గా వివరంగా పెట్టండి అని చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. అందుకనేసి ఇదైతే చక్రాలు ఆర్డర్ అయితే వచ్చింది మాకు. చాలా బల్క్లో చేయాలి కదా, అది మీకు అర్థం కాదని కొద్దిగా అయితే చేస్తున్నా. శ్రీమంతానికి అయితే ఆర్డర్ వచ్చింది మాకు. అవి మీకు చెప్పిన అంత ఎక్కువ క్వాంటిటీ అర్థం కాదని ఇలా కొద్ది క్వాంటిటీ అయితే చేస్తున్నాయి ఇవాళ. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి బియ్యపిండి, శనగపిండి వేసేసాను. అరకేజీ బియ్యపిండి, అరకేజీ శనగపిండి, అందులో కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాము, కొద్దిగా సోడా, కొద్దిగా డాల్డా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. దాని బదులు నెయ్యి వేసుకోవచ్చు, లేకుంటే ఆయిల్ వేసుకోవచ్చు. అంటే డాల్డా వేస్తే క్రిస్పీగా వస్తాయి, బోల్ ఎక్కువ వస్తుంది, కరకరలాడుతూ ఉంటాయి కదా, అలా వస్తుంది అనమాట డాల్డా వేసుకుంటే. కొద్దిగా వాము వేసాను. మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. నాకు మీకు వీడియో తీసేటప్పటికి నువ్వులు లేవు, అందుకనేసి వాము వేస్తున్నా. ఇక్కడ వచ్చేసి సాల్ట్ మాస్టర్ ఇవ్వమంటే ఆ కెమెరా చేతితోనే సాల్ట్ అందుకుంటున్నాడు. వీడియో సరిగా తీయడు, పెట్టడు. ఓకేనా? మొత్తం వేసేసాను కదా. ఇవి కొద్దిగా వాటర్ వేసుకొని పిండి అయితే కలుపుకోవాలి బాగా నీట్గా. ఎక్కువ వాటర్ వేయకూడదు, అంటే ఎక్కువ అయిపోతుంది. అందుకనేసి చూసి వేసుకోవాలి. ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలుపుకొని ఇలా ముద్దలా ఉండాలి. ఆ ముద్దలా ఉన్నప్పుడు మనం బాగా కలిసిపోయినట్టు. ఇప్పుడు వేడి నీళ్ళు అవసరం లేదు, ఓన్లీ చల్ల నీళ్ళే వేసుకోవచ్చు. కొద్దిగా ఇలా వాటర్ వేసుకొని బాగా పిండి అయితే కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలాగా కొద్దిగా. మనం ఎక్కువ క్వాంటిటీ చేయాలన్నా పిండి అయితే కొద్దిగా కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకుంటే పుల్లబడిపోతుంది, ఎర్రగా వచ్చేస్తాయి చక్రాలు, బాగోవు. అందుకనేసి కొద్దిగా ఇలాగా చక్రాలు వేసేది చిట్టి ఉంటుంది కదా మీ దగ్గర ఇళ్ళల్లో, దాంతో వేయచ్చు. మేమైతే ఒకేసారి పెద్దవి కాబట్టి వామకారాలలాగా బొచ్చగేసి పెడతాము ఎక్కువ. ఇవి చక్రాలు కాబట్టి చిన్న దాంతో వేస్తున్నాం మేము కూడా, షాప్లో కూడా. ఇక్కడ వచ్చేసి పిండి అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి అయిపోయింది చూడండి. ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో పిండి అయితే రెడీ చేసుకోవాలి. పల్చగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు, మరి ఇదిగా ఉండకూడదు. ఇక్కడ వచ్చేసి చంద్రకళ రెడీ అయిపోయాయి చూడండి. ఈ చంద్రకళ వాళ్ళకే ఈ స్వీట్స్ కూడా ఈ హాట్ కూడా వాళ్ళకే. లడ్డు కూడా రెడీ అయిపోయింది. చంద్రకళ చూడండి, లోపల పాలకవతో ఎంత టేస్టీగా అయితే ఉందో, సూపర్గా ఉంటాయి. ఇవి సారే ఆర్డర్ కాబట్టి చక్రాలు, చంద్రకళ రెండు చెప్పారు. మీకు చూపించడానికి కొన్ని చక్రాలు అయితే నేను వేపిస్తున్నా మాస్టర్తో. మాకు రేపు ఆర్డర్ ఉంది, ఇవాళ అయితే చేస్తున్నాం. కొన్ని ఇంట్లో కానీ చేశాను, అలాగే మీకు కూడా వీడియో చూపిద్దామని చేస్తున్నా. చక్రాలు అయితే ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద చిట్టీతో తిప్పాలన్నమాట. చక్రాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి. ఆయిల్లో బాగా సన్న మంట మీద బాగా ఉడకబెట్టుకోవాలి. చక్రాలు అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, అస్సలు మిస్ కాకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.